వాగ్దేవి నమోస్తుతే. భాగవతం విద్యకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విషయాలను ప్రతిపాదించింది. ఇవాళ సమాజంలో చూస్తున్నాం, విద్యారంగం కొంత పతనమైంది అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ప్రామాణికమైన విద్య అందడం లేదు అనేటువంటి, నాణ్యమైన విద్య అందడం లేదనేటువంటి, చదువులు ఏదో మొక్కుబడిగా సాగుతున్నాయి అనేటువంటి, ఇలా రకరకాల వాదనలు మనం ఉంటున్నాం. అసలు విద్య అంటే భారతీయ ఋషులు చెప్పింది ఏమిటి అంటే, ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం. కనుక విద్యకు ఇద్దరు, ఒకరు ఆచార్యుడు, రెండు శిష్యుడు. వీళ్ళ ఇద్దరి మధ్య సాగేటువంటిదే విద్య. ఒకరు ఇచ్చేవారు, ఇంకొకరు తీసుకునేవారు. ఒకరు అనుగ్రహించేవారు, ఇంకొకరు గ్రహించేవారు. అయితే కేవలం గురు శిష్యులకు మాత్రమే సంబంధమా విద్య అంటే? ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు అంటే తల్లిదండ్రులు. ఈ ముగ్గురు విద్యాదానికి సంబంధించిన వాళ్ళు: గురువు, శిష్యుడు, తల్లిదండ్రులు. అయితే ఇవాళ సమాజంలో విద్య చాలా గొప్పగా రాణించాలంటే, విద్య సఫలం కావాలంటే ఈ ముగ్గురిది బాధ్యత ఉంది. ఒకవైపు శిష్యుడు, రెండో వైపు గురువు, మూడో వైపు తల్లిదండ్రులు. దీన్ని చాలా స్పష్టంగా చెప్పింది భాగవతం. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. ఆయన ఎంత తీరిక లేని వ్యవహారంతో ఉంటాడో మనకు తెలుసు, ఒక చక్రవర్తి అంటే. కానీ ఆయన అంత తీరిక లేనటువంటి పనుల్లో ఉన్న తన పిల్లల పట్ల, తన కొడుకుల పట్ల బాధ్యతతో ఉన్నాడు. ఇది గమనించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో బడికి పంపిస్తున్నాం వాని ఇష్టం వాడు, లేక కాన్వెంట్ పంపిస్తున్నాం వాని ఇష్టం వాడు, పెద్ద కాలేజ్ అండి, చాలా గొప్పవాళ్ళండి, దాంట్లో పడేసామండి, 1,00,000 కడతామండి, 10 లక్షలు ఇస్తామండి, వాడు చూసుకుంటాడండి. మరి మీరేం చూసుకుంటారు అంటే? డబ్బు కట్టడంతో మన బాధ్యత అయిపోదు. ఇది భాగవతం నుంచి మనం నేర్చుకోవాలి. అసలు పిల్లవాడు ఏమవుతున్నాడు, వాడు చదువుతున్నాడా లేదా, వాడి పరిస్థితి ఏమిటి అని ఇటు పిల్లవాడితో అటు గురువులతో ఇద్దరితో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులదండి. ఇది భాగవతం నేర్పింది. ఈ రెండు విషయాలు మనకు భాగవతంలో కనిపిస్తాయి. హిరణ్యకశిపుడు పిల్లవాడిని తీసుకొని, నాయన నువ్వు చదువుకోవాలరా బాబు, చదువుకోకుంటే ఎట్లా, చదవాలి, మన జ్ఞానం ఎట్లా వస్తుంది నాయన, చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదువుకుంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక వివేకం కలుగుతుంది నాయన. తప్పకుండా చదవాలి, మంచివాళ్ళ దగ్గర నేను చదివిస్తాదా, నువ్వు చదువుకో అని చెప్పాడు. అంటే ఇటు కొడుకుకు చెప్పాడు చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలో చెప్పాడు, ఎవరి దగ్గర చదువుకోవాలో చెప్పాడు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర, ఎక్కడంటే అక్కడ కాదండి. అసలు సరైన స్థలంలో మనం చదివించగలిగితే ఆ విద్యార్థి వస్తాడు. సరైనటువంటి క్షేత్రంలో బీజం వేస్తేనే పంట వస్తుంది. అంతేగాని విత్తనాలు తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ చల్లితే, రాళ్ళ మీద చల్లితే చాలా బాగుంది విశాలంగా ఈ బండ అంటే అది బండనే, గోయిందా, ఒక్క మూలక రాద్దంటు. కనుక ఇవాళ అట్టహాసాలకో ప్రచారార్భాటాలకో చూసి చాలా వరకు విద్యాలయాల్లో చూస్తున్నాం మనం. తీసుకుపోయి చేస్తున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఒత్తిడి అయిపోయింది పిల్లలు. కనుక ఒకవైపు వీళ్ళ ఒత్తిడి, ఒకవైపు వాళ్ళ ఒత్తిడి, మధ్యలో వాడు ఏం చేయాలో తెలుసుకోలేక ఆత్మహత్యలకు పురుగులుతాయి. ఇది ఒక విషాదకరమైన సంఘటన ఇవాళ విద్యా వ్యవస్థలో.
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం ఏంటి? ఎంత ఆశ్చర్యం ఇది! కనుక ఇవాళ గమనించాల్సింది ఏమిటంటే భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది. విద్యార్థి ఏం చేయాలి, తండ్రి ఏం చేయాలి, గురువు ఏం చేయాలి. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదునికి చెప్పాడు. వెంటనే గురువులను పిలిపించుకున్నాడు. చండు అమర్కుడు, చండామార్కులు అంటారు. పిలిపించుకొని, అయ్యా మీతో ఒక మనవి చేస్తున్నాను. నా పిల్లవాడిని చూశారు కదా, వీని పరిస్థితి ఏమిటి అన్నాడు. ఏమైంది వానికి అంటే స్వస్తి.